పూరా లోకల్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తక్షణమే ఆగిపోవాలని ప్రార్థించండి. 2, నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 యాక్సిడెంట్ అయి 242లో 241 మంది చనిపోవడం. ఇది టెర్రరిస్ట్ అటాకా? శామ్ ఆడమ్స్ ట్రీట్ చేసినట్టు ఇది అల్ఖైదా అటాకా? లేదా మన శత్రువులు ప్లాన్ చేసిన అటాకా? 2001 సెప్టెంబర్ 11ని 19 మంది ముస్లిం యువకులు అమెరికా పాలసీలు నచ్చక 3000 మందిని అమెరికాలో చంపేసి $2 ట్రిలియన్ నష్టం తీసుకొచ్చిన సంగతి మనకు తెలుసు. ఆ తర్వాత అమెరికా యుద్ధం పేరుతో ఇరాక్కు వెళ్ళింది, సౌదీని టచ్ చేయకుండా. ఇరాక్కి 9/11కి 1% సంబంధం లేదని బుక్ రాశాను, మీ అందరికీ తెలుసు. ప్రపంచంలో 56 యుద్ధాలు జరిగిపోతున్నాయి. 197 దేశాల్లో 197 దేశాలు, నేటో తరపుని 30 దేశాలు, యూరప్ తరపుని 50 దేశాలు, ముస్లిం కంట్రీస్ 56. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు రెండో వైపు యుక్రెయిన్కి విరుద్ధంగా, వారికి విరుద్ధంగా రష్యాతో 4 దేశాలు ఏ విధంగా మద్దతు ఇచ్చాయో, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ని అటాక్ చేయడం మరొకసారి 3వ ప్రపంచ యుద్ధం. ఈ టెర్రరిజంను బట్టే యుద్ధాలు ఎక్కువైపోయి శాంతి కరువైపోయింది. కనుక శాంతి చర్చలు జరపడం ఇంపార్టెంట్. 2, ఇన్వెస్టిగేషన్ ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ జరిపించడం ఇంపార్టెంట్. 3, ఇంత పెద్ద అహ్మదాబాద్ రోజుకి 130 ఫ్లైట్లు టేకాఫ్ చేస్తున్నప్పుడు రన్వే 12,000 అడుగులు కూడా లేకపోవడం ఏంటి? 100 ఎయిర్పోర్ట్లు 13,000, 14,000, 15,000, 16,000 అడుగులు ఉంటాయి కదా. చైనా, రష్యాలో కూడా 16,000 అడుగుల రన్వే ఉన్నప్పుడు మోదీ గారు నా అహ్మదాబాద్ అనే చెప్పినప్పుడు, అనేక మంది రన్వేని పెంచమని 2 సంవత్సరాల నుంచి అడిగినప్పుడు అదానీని ప్రెషర్ చేసి ఎందుకు రన్వే పెంచలేదు? 1. 2, అక్కడ స్టాఫ్ ఏం చేసి జరిగింది ఎందుకు తెలుసుకోలేదు? మీడే అని డేంజర్లో ఉన్నామని కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ ఎందుకు చేయలేదు? 4, ఒక ప్రైవేటు బిలియనీర్ అదానీకి 7 ఎయిర్పోర్ట్లు అంటగట్టడం ఏంటి? 5, ఆ ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఇన్ని బిల్డింగ్లు ఎవరైనా ఉంటాయా? ఆ బిల్డింగ్ల మీద ఏరోప్లేన్ వెంటనే పక్కన ఉండబట్టే కదా 20 మందో తెలియదు, 200 మందో తెలియదు డాక్టర్లు చనిపోయారు. న్యూస్లు రకరకాలుగా వస్తున్నాయి. ఈరోజు నేను అహ్మదాబాద్ వెళ్ళాలి, లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేసుకున్నాను.